అనకాపల్లిలో బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలికను అపహరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు టోంటోనీ లక్ష్మి, అప్పలస్వామిగా వెల్లడించారు. ఈ నెల 14న వీధిలో ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని టోంటోనీ లక్ష్మి అపహరించి పెదగంట్యాడకు తీసుకెళ్లినట్టు పోలీసులు చెప్పారు. తన భర్త అప్పలస్వామితో కలిసి బాలికను దాచిందన్నారు. 2 లక్షలకు బాలికను విక్రయించేందుకు బొలేరోలో అనకాపల్లికి తీసుకొస్తుండగా అరెస్టు చేశామని చెప్పారు. నిందితురాలు లక్ష్మి గతంలో ఓ కిడ్నీ రాకెట్ కేసులో పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. ఆమె భర్త అప్పలస్వామి ఏఎస్ఐగా పనిచేసి 10 ఏళ్ల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేశారన్నారు. కిడ్నాప్ కు సహకరించిన అనకాపల్లికి చెందిన దేవి అనే మరో మహిళ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. ఒక 4-year-old అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ 15th of May. ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది, రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 4-year-old పాప that missing girl along with one woman around 40 to 45 years old woman తో పాటు మనకి కనిపించింది. షీ వాజ్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్. ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం. సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము. లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ దే గాట్ డౌన్ నియర్ గాజువాక బస్ స్టాప్ ఏరియా. దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టోంటోనీ లక్ష్మి, రెసిడెంట్ ఆఫ్ పెదగంట్యాడ ఇన్ గాజువాక, విశాఖపట్నం సిటీ లిమిట్స్. ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ప్లస్ పాప కూడా లాస్ట్ 1 day నుంచి, లాస్ట్ 1.5 days నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు. ఆమె దిస్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకాపల్లి వైపు వెళ్తున్నారు. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.